హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు టెక్ బాయ్ అనిల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జియో ఫోన్లో వాట్సాప్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, అందుకని ఏమైనా తప్పులున్నా, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సారీ. సో లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మీ జియో ఫోన్లో డేటాని ఆన్ చేయండి. మీరు డేటాని ఆన్ చేసి మెయిన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ థర్డ్లో జియో స్టోర్ అని కనిపిస్తుందిగా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్ అన్టైటిల్స్ న్యూస్ అని కనిపిస్తుందిగా, ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేయండి. సోషల్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా, ఇక్కడ ఉంది చూడండి వాట్సాప్ అని, దీన్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ మెసెంజర్ ఈజ్ ఏ ఫ్రీ మెసెంజర్ యాప్ అవైలబుల్ ఫర్ జియో ఫోన్ అండ్ అదర్ స్మార్ట్ ఫోన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపై క్లిక్ చేయండి. వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చూసారు, డౌన్లోడ్ కంప్లీట్ అనే మెసేజ్ వచ్చింది. ఇప్పుడు చూపిస్తాను మీకు యాప్ అనేది ఎలా ఉందనేది. చూసారా, ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ అని ఉంది, అంటే మనకు వాట్సాప్ ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వెల్కమ్ టు వాట్సాప్ అని ఇక్కడ అగ్రి అని ఉందిగా, దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ నేను నా ఫోన్ నెంబర్ని ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే నా మొబైల్ నెంబర్ని ఇచ్చేసాను. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా, దీనిపై క్లిక్ చేయండి. వీఆర్ గోయింగ్ టు వెరిఫై ద ఫోన్ నెంబర్, అంటే మీ నెంబర్ని వెరిఫై చేసుకుంటుంది. అంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట, వెరిఫై అయినట్టు, వాట్సాప్ వెరిఫై అయినట్టు. ఓకే అనే బటన్ ఉందిగా, దీన్ని ప్రెస్ చేయండి. రిక్వెస్ట్ ఆన్ SMS పోతుంది అనమాట. ఇప్పుడు మన మొబైల్కి ఒక SMS అనేది వస్తుంది. అప్పుడు మొబైల్ డైరెక్ట్గా అదే కన్ఫర్మ్ చేసుకుంటుంది, వెరిఫై అవుతుంది. చూసారా, ఇన్స్టాల్ అవుతుంది. కోడ్ ఇప్పుడు వచ్చింది మనకి. ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి. నేను నా నేమ్ని ఇస్తున్నాను. నేనైతే నా నేమ్ని ఇచ్చేసాను. మీరు కావాలంటే కింద ప్రొఫైల్ ఫోటో అని ఉందిగా, మీరు ప్రొఫైల్ ఫోటోని కూడా ఇచ్చేయచ్చు. నేను ప్రొఫైల్ ఏమొద్దు అనుకుంటున్నాను, అందుకని డన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను. నో చాట్ సెట్ అని ఉంది కదా, అంటే మీరు ఇంతకుముందు ఎవరితోటి చాట్ చేయలేదు. ఇప్పుడు న్యూ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్ ఉన్నవారు ఇక్కడ వస్తారనమాట. మీ కాంటాక్ట్స్ని ఓపెన్ చేయండి. నేను ఒక కాంటాక్ట్ని అయితే ఓపెన్ చేశాను, నా నెంబర్ని. ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ సెండ్ చేస్తున్నాను, హాయ్ అని. చూద్దాం మనకు మెసేజ్ వెళ్తుందా వెళ్ళదా అని. హాయ్ అని సెండ్ చేశాను. మెసేజ్ అనేది వెళ్ళిపోయింది, చూడవచ్చు మీరు ఇక్కడ. చూసారా, మెసేజ్ హాయ్ అని అయితే వెళ్ళింది. సో మీరు వాయిస్ రికార్డ్ పంపించాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ వాయిస్ అని ఉంది కదా, దీనిపై ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి ఒత్తి పట్టారనుకో, వాయిస్ రికార్డ్ అనేది రికార్డ్ అవుతుంది. రిలీజ్ టు స్టాప్ రికార్డింగ్ అని ఉంది కదా, అంటే మీరు ప్రెస్ చేసిన బటన్ని రిలీజ్ చేస్తే ఆడియో అనేది వెళ్ళిపోతుంది వారికి. చూడండి, ఇప్పుడు సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి సెండ్ చేసేయండి. చూసారా, ఆడియో అనేది సెండ్ అయిపోయింది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే వితిన్ 3 సెకండ్స్లోనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.